ఓకే. నమస్కారం అందరికీ. నా పేరు రవి అండి. సో నేను ఇక్కడ కొడిమేల్ మండల్ దమ్మాయిపేట విలేజ్ బిలాంగ్ చేస్తున్నా. అయితే నేను గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక సీనియర్ డైరెక్టర్ లెవెల్లో పనిచేస్తున్నా. అయితే మా కంపెనీలో తయారవుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నా. దాని యొక్క నాలెడ్జ్ సంపాదించుకొని నేనేం చేసిన అంటే ఆ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇక్కడ మా యొక్క పొలంలో యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందంటే, నేను ఏదైతే నేర్చుకున్నానో సేమ్ అదే విధంగా ఇక్కడ వచ్చిందండి. అదే రిజల్ట్ ఇక్కడ వచ్చింది. చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి మొక్క కావచ్చు, ఇక్కడ ఉన్న టోటల్గా నేను వాడిన ఏదైతే మొక్క ఉందో ఆ ప్రతి మొక్క కావచ్చు ఫుల్ స్టాండర్డ్గా ఉందండి. మీ పక్కన ఒక కెమికల్ ఉన్నదండి, మీ పక్కనే, అంటే ఇది తినేవాళ్ళు, మీ పక్కన ఉన్న కూడా తినేవాళ్ళే, సేమ్ అది ఇది రెండు సేమ్. బట్ ఒకసారి ఆ పంట చూడండి, ఒకసారి ఈ పంట చూడండి. పంట వచ్చింది, బట్ ఆ పంటలో ఉన్న ప్రతి ఒక్క మొక్క కావచ్చు స్టాండర్డ్గా లేదండి. వంగిపోయింది, ఇట్లా వంగిపోయింది. ఏమైనా చిన్న గాలి వచ్చినా సరే, ఇంకేదైనా సంథింగ్ ఇంకా వేరే ఏది వచ్చినా సరే, ఒక వర్షం వచ్చినా సరే ఖచ్చితంగా కింద ఉంటుందండి. బట్ ఇది మాత్రం ఎంత స్టాండర్డ్గా ఉందంటే, నువ్వు గాలి పెట్టినా సరే ఇంకేది పెట్టినా సరే కింద పడుకోదండి. అంత స్టాండర్డ్గా నిలబడ్డదండి. ఇదిగోండి, అంత స్టాండర్డ్గా ఉంది ఈ యొక్క కర్ర. అంటే మీకు ఇప్పుడు నేను మీకు ఒక ఆర్గానిక్ కెమికల్కి మధ్య తేడా చెప్తే వినండి. ఆర్గానిక్ ఆ కెమికల్ మధ్య ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ ఆ పర్సన్కి మీరు ఒకవేళ కల్తీ మందు అలవాటేసారు. కల్తీ మందు అలవాటేసిన తర్వాత ఒక రోజు 100 రూపాయలు ఇచ్చారు. ఒక 100 రూపాయలతోనే ఒక 100 రూపాయలకి సంబంధించిన కల్తీ మందు ఇచ్చారు. తాగిన తర్వాత మంచి యాక్టివ్గా పనిచేసినాడు. సెకండ్ రోజు పని చేయాలంటే ఖచ్చితంగా అతను 200 కళ్ళు తీసుకుంటాడండి. 200 రూపాయల కల్తీ కళ్ళు తీసుకుంటాడు. మూడో రోజు 300 రూపాయలు తీసుకుంటాడండి. అంటే ఇంతకింత పెరుగుకుంటూ పోతారు. బట్ మీరు అనుకుంటుంది ఏంటంటే, ప్రజెంట్ మాత్రం మీరు భావిస్తారు చాలామంది. ఎట్లా అంటే, ఆ పర్సన్ పని చేస్తున్నాడు కదా, ఆ పర్సన్ కళ్ళు తాగితేనే పని చేస్తాడు. మీరేం చేస్తారు, ఆ పని కోసం మీరు కళ్ళు ఇస్తూనే ఉంటారు, పని కోసం కళ్ళు ఇస్తూనే ఉంటారు. బట్ దాని లోపల ఉన్న అంతర్యం ఏంటంటే, మీరు ఏదైతే కళ్ళు ఇస్తున్నారో, ఏదైతే మీరు కళ్ళు ఇస్తున్నారో, ఆ కళ్ళు ఏం చేస్తుందంటే ఆ పర్సన్ బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అతను 100 ఏళ్ళు బతికి వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతున్నాడు, కనీసం ఒక 30-40 ఏళ్ళకి చనిపోతాడు. బికాస్ ఏంటంటే, మీరు ఇస్తున్న కల్తీ సేమ్ గదే విధంగా అండి. బట్ అక్కడ మీరు ఆ కల్తీ కళ్ళు ఇవ్వకుండా అతను ఆరోగ్యంగా బతకడానికి, అతని ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి ఆరోగ్యవంతమైన పదార్థాలు ఆ పర్సన్కి ఇచ్చినట్లయితే అతను ఏం చేస్తారంటే, తన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, తన ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచుకుంటాడు, 100 ఏళ్ళు బతుకుతాడు, 100 ఏళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బతికిస్తాడు. సేమ్ గదే విధంగా అంటే మన యొక్క పంట, మన యొక్క భూమి కూడా, మన భూమిలో పంట. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నామండి. ప్రతి ఒక్కరు కూడా బతికేది భూమి మీద ఆధారపడి బతికే వాళ్ళే. ఈ భూమి మీద ఆధారపడి నేను పంట పండిస్తున్నా. మనం ఏం చేస్తున్నామంటే, ఈ భూమికి మనం ఏం చేస్తున్నామంటే రకరకాల కెమికల్స్ మనం యూజ్ చేస్తున్నాం. కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక పర్సన్కి కల్తీ మంది ఏ విధంగా ఇస్తున్నాము, సేమ్ గదే విధంగా మనం భూమికి ఇస్తున్నాం. మనం భూమికి పంట కోసం ఆ పర్సన్ దగ్గర నుంచి కొంచెం పని కోసం మనం కల్తీ మందు ఇస్తున్నాం. ఇక్కడ పంట కోసం మనం కల్తీ మందును భూమిలో ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, భూమిలో ఉన్న సారవంతం చాలా మటుకు తగ్గిపోతుంది. సారవంతం తగ్గిపోయిన తర్వాత ఈ పంటకు నువ్వు ఇంత యూజ్ చేసినావు కదా, నెక్స్ట్ పంట రావాలంటే దీనికైనా డబ్బులు పెట్టాలి. అక్కడ ఎట్లయితే ఒక రోజు 100, ఇంకో రోజు 200 పెట్టినావు ఒక పర్సన్కి, సేమ్ ఇక్కడ కూడా ఒక రోజు నువ్వు 1000 రూపాయలు పెడితే ఇంకో రోజు ఖచ్చితంగా 2000 పెట్టాలి, దాని తర్వాత 3000 పెట్టాలి. ఇంతకప్పుడు ఏమైపోతుందంటే సారవంతం కూడా తగ్గిపోతుంది. ఆ పర్సన్ 100 ఏళ్ళు బతికేటోడు 30 ఏళ్ళు ఎట్లయితే పడిపోయినాడో, నీకు 100 ఏళ్ళు నీకు మంచి పంట ఇవ్వాల్సిన భూమి అనేది ఒక 20-30 ఏళ్ళకే స్టాప్ అవుతాయండి. దాని తర్వాత పంట రాదండి, సరిగ్గా పంట రాదు. ఎక్కడైనా గమనించండి, ఒక రైతు భూమిలో ఒకసారి పంట వచ్చింది, సెకండ్ టైం పంట సరిగ్గా రాదండి. ఫస్ట్ టైం వచ్చిన పంట సెకండ్ టైం రాదు. బికాస్ గదే భూమి. మరి ఎందుకు రాదంటే, భూమిలో ఉన్న సారవంత టోటల్గా, భూమిలో ఉన్న పోషకాలు మొత్తం చనిపోతాయండి. భూమిలో ఎర్రలు ఉంటాయండి. ఆ ఎర్రలు ఎంత యూజ్ అంటే మొక్కకి చాలా అంటే చాలా యూజ్ అండి. భూమికి ఎంత చాలా ఎందుకు యూజ్ అంటే, ఆ ఎర్రలు అది ఇట్లా అంటే ముందుకి కదులుతున్నప్పుడు దాని జిగురు ఉంటుంది. దాని జిగురు ఇక్కడ భూమిని వదిలిపెట్టుకుంటూ వెళ్తుంది. ఆ జిగురు ఏంటంటే, అదే జిగురు మొక్కకు చాలా యూజ్ అండి. బట్ ఇప్పుడు ఆ ఎర్రలు కనబడతలేవు. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న కెమికల్స్, మన స్ప్రేస్ కావచ్చు, లేకపోతే మన యూరియా కావచ్చు, అవి మనం భూమిలో చల్లడం వల్ల ఆ భూమి లోపలికి వెళ్ళిపోయి ఆ కెమికల్ దాడికి తట్టుకోలేక చనిపోతున్నాయి. అవి దానివల్ల టోటల్గా స్పాష్ అయిపోతుంది. సేమ్ గదే విధంగా ఇప్పుడు చూడండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి, ఆర్గానిక్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ఇంతకింతకు సారవంతం పెరుగుకుంటూ వస్తుందండి. ఇప్పుడు నువ్వు 6000 పెట్టినవచ్చు, ఇంత స్టాండర్డ్గా వచ్చింది. రేపటి రోజు 3000 రూపాయలు అండి. రేపటి రోజు 3000 రూపాయలు, దాని తర్వాత 2000 రూపాయలతోటే ఇంత అంటే ఆరోగ్యవంతమైన ఫుడ్ మన చేతులకు వస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఈ పండించిన పంట మన చేతికి రావడం వలన, ఒక రైతుకు రావడం వలన, ఒక రైతు ఎంత బెనిఫిట్ సంపాదిస్తా అంటే, స్టార్టింగ్ కొంచెం తడబడచ్చు. దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు 6000 వీటి రేపు రోజు సారవంతం అయిపోయినది. నువ్వు రేపు రోజు 3000 మంది అంటే 3000 కంపోస్ట్ అంటే బయో కంపోస్ట్ ఏవైతుండే మన ఎరువులతో తయారైనాయి.
సో ఆ మందులు నువ్వు ఒకవేళ స్ప్రే చేసుకున్నావు అనుకోండి, వాటితోనే నీకు సరిపోతుంది, నీకు పంట వచ్చేస్తుంది. ఎందుకంటే నీ భూమిలో ఆల్రెడీ సారవంతం ఉన్నది, ఆల్రెడీ మంచి మంచి పోషకాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు నువ్వు ఏ మందులు కొట్టకున్నా సరే నీకు ఆ పంట వచ్చేస్తుంది. సో దానివల్ల ఒక రైతు లాభం పొందుతాడు. రైతు పండించిన పంట ఒక 100 మందికి సప్లై చేస్తాడు. అది ఆరోగ్యవంతమైన పంట, వితౌట్ కెమికల్ పంట, ఆర్గానిక్ పంట. అది దానిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందండి. సో అందులో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ చాలా మంది సప్లై చేస్తే కొన్ని వందల మంది ఫ్యామిలీస్కి వెళ్తే, సో ఆ ఫ్యామిలీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా మటుకు సో ఇబ్బంది ఏంటంటే, ఒకటి ఖర్చులు ఎక్కువైతాయండి, హాస్పిటల్ ఖర్చులు ఎక్కువైతాయి. ఇప్పుడు ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే సో మీరు ఆహారాన్ని వాళ్ళకి సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళందరూ కూడా ఇంత మంచి ఆహారాన్ని తీసుకుంటారు. ఆహారాన్ని తీసుకొని సో వాళ్ళకి ఎలాంటి రోగాలు రావైనా, వాతావరణం మార్పులు వచ్చినప్పుడు కొన్ని జ్వరాలు వస్తాయండి. బట్ అప్పుడు ఏమవుతుంది, ఎందుకు జ్వరాలు వస్తున్నాయంటే ఇమ్యూనిటీ పవర్ బాడీలో లేకపోవడం వల్లనే. బట్ ఇలాంటి ఫుడ్ మీరు సప్లై చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాడీలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఖర్చులు ఉంటాయి, ఎలాంటి హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, వాళ్ళు అప్పుడు చాలా ఆనందంగా సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జీవిస్తుంది. సో అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల భూమికి మంచిది, ఒక రైతుకు మంచిది. రైతు సప్లై చేసినా, ఎవరిగా సప్లై చేస్తున్న పంట వాళ్ళందరికీ మంచిది. ఇంతమందికి బెనిఫిట్ జరుగుతుంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే. ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు స్ప్రే చేస్తారు కదా, స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే, కెమికల్ స్ప్రే చేసినప్పుడు మీ టోటల్గా మీ గొంతును పోయడం కానీ ఇంకా రకరకాల సో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మీరు స్ప్రే చేసినప్పుడు ఆ స్ప్రే అనే గాల్లో కలిసిపోతుంది. ఒక ఊరు ఉంది, చిన్న విలేజ్, మాదే ఉంది దమ్మాయిపేట విలేజ్. ఈ విలేజ్లో మీరు స్ప్రే చేస్తారు, స్ప్రే చేయడం వల్ల గాల్లో కలిసిపోతుంది. మన చిన్న పిల్లలు ఉంటారు, మనకి ఇమ్యూనిటీ పవర్ ఎంతో కొంత ఉంటుందండి. బట్ చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఉండదు. సో వాళ్ళు ఇదే గాలి పీల్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా రకాలుగా రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు 100 ఏళ్ళు బతుకాల్సిన ఇప్పుడు 70-60 ఏళ్ళకే సో కింద పడిపోతుంది. గల రీజన్ మనం తీసుకున్న ఫుడ్, మనం పీల్చుకున్న గాలి, మనం తాగే నీరు, ఇవన్నీ ఒక కారణం అండి. ఇక నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, నీరు వచ్చేది ఇక్కడ నుంచే. మనం ఏదైతే మందులు కొడుతున్నామో ఆ మందులు మొత్తం భూమిలోకి వెళ్ళిపోతే భూమి నుంచి మనం నీరు వస్తాయండి. ఇప్పుడు తాగే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తాగే నీరు ఎక్కడి నుంచి వస్తున్నది? భూమిలోకి వెళ్ళే కదా. సో మరి ఆ భూమిలో మీరు ఏం చేస్తున్నారు? ఆ భూమిలోకి టోటల్ కెమికల్ వేస్తున్నారు. అదే నీరు తాగుతున్నాం, అదే గాలి తీసుకుంటున్నాం, అదే ఫుడ్ తీసుకుంటున్నాం. అలాంటప్పుడు ఒక మనిషి ఏ విధంగా బతుకుతాడు? ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు ఎట్లా బతుకుతాడు? ఆ ఫ్యామిలీ హ్యాపీగా బతుకుతాడు ఫ్యామిలీలో. ఎందుకంటే రకరకాల రోగాలు వస్తాయి. అంటే ఊకే వెళ్ళాలను, హాస్పిటల్కి అటు వెళ్ళాలా. బట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఇవన్నీ ఏమి ఉండయండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు, మన ఊరు ఆరోగ్యంగా ఉంటుంది. సో మన పరిసరాలు ఆల్మోస్ట్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. సో అందరూ బాగుంటారు, రైతు మాత్రం ఇంకా చాలా బాగుంటాడు. సో ఇది గమనించి ఫస్ట్ తెలుసుకోండి, దీని మీనింగ్ తెలుసుకోండి, దీన్ని నాలెడ్జ్ సంపాదించుకోండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, మీకు చాలా ప్రాఫిట్ వస్తుంది. సో రైతులకు ప్రాఫిట్ వస్తుంది, అందరికీ కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, సో ఈ అందరికి ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఎవ్రీ పర్సన్ కూడా సో తెలుసుకొని యూజ్ చేసుకోండి. ఈ పంట లాగానే మీ బాడీ కూడా మీ యొక్క అంటే ఎవ్రీ పర్సన్ కూడా ఈ పంట ఏ విధంగా స్టాండర్డ్గా ఉన్నదో, ఈ పంట ద్వారా వచ్చిన సో అంటే ఈ యొక్క పంట ద్వారా వచ్చిన తిండి కూడా ప్రతి పర్సన్ కూడా గంతే స్టాండర్డ్గా ఉండాలని నా కోరిక. అందరికీ ఆల్ ద బెస్ట్.